భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా రేపు పెర్త్ వేదికగా తొలి టెస్టులో టీమిండియా తుది జట్టు దాదాపు ఖరారైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఓపెనర్ రోహిత్ శర్మ అలాగే శుభమన్ గిల్ లేకపోవడంతో వాళ్ళ స్థానాల్లో కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ ప్లేయింగ్ 11 లకు రానున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి రేపు శుక్రవారం ప్రారంభం కాబోయే తొలి టెస్టులు ఆడే తుది జట్టు దాదాపు ఖరారైంది. తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరం కానున్నాడు. దీంతో ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. అతని స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. యశస్వి జైస్వాల్ తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక మూడో స్థానంలో ఆడాల్సిన శుభమన్ గిల్ గాయపడడంతో అతని స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తుది జట్టులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇక 4-5 స్థానాల్లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఎలాగూ ఉన్నారు. 6వ స్థానంలో ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురేల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఇండియా ఏ టీం తరపున రాణించిన జురేల్ కు అవకాశం రావచ్చని భావిస్తున్నారు. ఇక ఆల్రౌండర్ల జాబితాలో తుది జట్టులో మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కే అవకాశం 100% ఉంది. అతనికి ఇది తొలి టెస్ట్ కానుంది. ఇప్పటికే టీ20 క్రికెట్ లో సత్తా చాటిన నితీష్ ఇప్పుడు సాంప్రదాయ క్రికెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్ గా మొదట్లో జడేజా అనుకున్నప్పటికీ చివరికి అశ్విన్ నే తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఎక్కువగా లెఫ్ట్ హ్యాండర్లు ఉండడమే ఇందుకు కారణం. ఇక పేస్ బౌలింగ్ భారాన్ని తొలి టెస్టులో కెప్టెన్ గా ఉండనున్న బుమ్రాతో పాటు సిరాజ్, ఆకాశ్ దీపులు మోయనున్నారు. రేపు పెర్త్ వేదికగా భారత కాలమాన ప్రకారం ఉదయం 7:50 ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. టీవీలో స్టార్ స్పోర్ట్స్ అలాగే ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. ఇక అంచనా ప్రకారం తుది జట్టు ఇది: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, నితీష్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్.